5 బెస్ట్ ఇండియన్ కోర్ట్ రూమ్ మూవీస్ పార్ట్ 2. నంబర్ 1 జనగణమన. స్టోరీ చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా డెప్త్ ఉంటుంది. ఈ సినిమాలో కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, కోర్టులో జరిగే డ్రామా లాస్ట్ వరకు చూసేలా చేస్తుంది. సో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది, చూసేయండి. నంబర్ 2 సెక్షన్ 375. కోర్ట్ రూమ్ డ్రామా దీంట్లో కూడా భలే ఉంటుంది. అంటే ఒకే స్టోరీని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చెప్తూ ఉంటారు. అండ్ అదంతా మస్తు ఉంటుంది. కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ కోర్ట్ రూమ్కి షిఫ్ట్ అయ్యాక బాగుంటుంది సినిమా. అయితే సినిమా ఓన్లీ హిందీలో ప్రైమ్లో ఉంది. నంబర్ 3 నెరు. దృశ్యం సినిమా ఫేమ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. మరీ దృశ్యం సినిమా రేంజ్లో ట్విస్ట్లు ఉండవు కానీ దీంట్లో కూడా బాగానే ఉంటాయి, పర్లేదు. మెయిన్గా ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది, సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సినిమా తెలుగులో జియో హాట్స్టార్లో ఉంది. నంబర్ 4 ముల్క్. చాలా ఇంటెన్స్గా ఉంటుంది ఈ సినిమా. ఒక ముస్లిం ఫ్యామిలీ రిలీజియస్ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు మేము ఇండియన్స్ అని ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఈ బ్యాక్డ్రాప్లో వచ్చే కోర్ట్ రూమ్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా ఇంటెన్స్గా ఉంటాయి. అయితే ఈ సినిమా ఓన్లీ హిందీలోనే ఉంది. జీ5 అండ్ ప్రైమ్లో ఉంది సినిమా. కానీ ఫ్రీగా చూడాలంటే యూట్యూబ్లో ఉంది, ఒక లుక్ వేసేయండి. నంబర్ 5 సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే. మనోజ్ బాజ్పేయి ఉన్నాడంటే సినిమా మినిమం ఉంటుంది. దీంట్లో లాయర్గా చేశాడు. కోర్ట్ రూమ్లో ఆర్గ్యుమెంట్ ఫన్గా ఉంటూనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఈ సినిమా తెలుగులో జీ5లో ఉంది, ఒక లుక్ వేసేయండి. సో అంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.